కడప జిల్లా ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గేటు దగ్గరే వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలు దూసుకువెళ్లారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జడ్పీటీసీ ఉప ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మరోవైపు పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ పోలీసులతో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ కు చూస్తుంటే మనకు అర్థమవుతోంది. మరోవైపు గేటు దగ్గరే వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలు దూసుకువెళ్లడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే దీంతో కాసేపు అక్కడ పోలింగ్ కూడా నిలిచిపోయిన సిచ్యువేషనే కనిపిస్తోంది. మొత్తంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటువంటి ఉద్రిక్తతల నడుమే పోలింగ్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. కాసేపు పోలింగ్ నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పులివెందుల ఒంటిమిట్టలో ఊహించిందే జరుగుతోంది. ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఉద్రిక్తతల నడుమే పోలింగ్ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య కూడా కొంత తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులతో కూడా ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒంటిమిట్టలో కొంత ఉద్రిక్త వాతావరణం నడుమే పోలింగ్ కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు పోలింగ్ స్టేషన్లోకి ఒక్కసారిగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంతసేపు పోలింగ్ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒంటిమిట్టలో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. నుంచి